హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారని? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు మీకు చూపిస్తుంది బ్యాంగిల్ స్టోర్ అనమాట. నా పెళ్లి బ్యాంగిల్స్ కూడా తీసుకుంది ఇక్కడేనండి. చాలా చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే. రేపు మా అల్లుడిది అన్నప్రాసన అనమాట. అంటే ఈ రోజే. నేను ఈ వీడియో నిన్న తీసింది, సో మీకు చూపిస్తున్నాను. బ్యాంగిల్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అనమాట ఇవి. సో నేనైతే ఇవి తీసేసుకున్నాను. మా అక్కకు కూడా తీసుకున్నానండి. ఇందులోనే నాకు నచ్చినవి ఒక సెట్ నేను, ఒక సెట్ మా అక్కకైతే తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే, నాకు బాగా నచ్చాయి. అండ్ చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయి. హోల్సేల్ షాప్లో అండి, విజయవాడ 1 టౌన్లో దొరుకుతాయి ఇవి. కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి. ఇదిగోండి, నేను అన్నప్రాసనకి అయితే ఇవాళ పొద్దున్నే వెళ్ళాను. ఏ రోజు బ్లాగ్స్ ఆ రోజు పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, సో పోస్ట్ చేస్తున్నాను. నేను ఎలా రెడీ అయ్యాను అనేది స్టార్టింగ్లో కొన్ని ఫొటోస్ అయితే పెట్టాను. ఇంకా ఇంతకీ అన్నప్రాసన ఎవరిది అనేది మీకు తెలియడం కోసం ఇదిగోండి మా తమ్ముడు, మా మరదలు, మా అల్లుడు. సో వాళ్ళ ఫొటోస్ కూడా కొన్ని అయితే యాడ్ చేశాను. ఎలా జరిగింది ఏంటనేది కూడా మీకైతే షేర్ చేస్తాను. అన్నప్రాసన వీళ్ళ వంశంలో ప్రతి ఒక్కరిది కూడా, అంటే నాగి వాళ్ళ తరపున అనమాట. తల్లినీలాలు కానివ్వండి, అన్నప్రాసన కానివ్వండి, ఈ నాగేంద్ర స్వామి గుళ్ళోనే చేస్తారనమాట. పుట్ట దగ్గర. అంటే ఇది నవలూరు పుట్ట ఊరు పేరు. ఇదిగోండి ఇవైతే అరేంజ్ చేశారు. పుస్తకము, బంగారము అండ్ ఫుడ్, ఇంకా మనీ ఇవైతే పెట్టారనమాట ఎదురుగా. వాడు ఇంకా పాకట్లేదు. కొంతమంది తొందరగా పాకుతారు కదా, వీడు ఇంకా కొంచెం దగ్గరలో వేసేసి వాడు ఏం పట్టుకుంటాడు ఏంటి అనేది అయితే జరిగిందనమాట. ఎలా జరిగింది ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి మా బుడ్డోనైతే అందరూ ఆశీర్వదించండి. సో చాలా చక్కగా, అసలు ఎంత పేషెన్స్గా ఉన్నాడో. కొంచెం కూడా ఏడవట్లేదు, చిరాకు చేసుకోవట్లేదు. మా మరదలు చూసారా బట్టలు ఎలాంటివి వేసిందో, అయినా కూడా వాడు ఇంత చికాకు కూడా పడట్లేదు అనమాట. చక్కగా ఫుల్ కోఆపరేట్ చేశాడు. భలే అనిపించింది నాకైతే. మా పిల్లలు ఇద్దరూ అసలు ఇలాంటి నిండుగా ఉన్న బట్టలు వేస్తే ఎక్కువగా ఏడుస్తూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళని అసలు కంట్రోల్ చేయడమే అయ్యేది కాదు. ఇంకా వీడైతే మంచిగా ఉంచుకున్నాడు. వాడి చేతికి చూసారా బుజ్జి వాచ్ ఉంది కదా, వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చిందంట. ఎంత క్యూట్గా ఉందో. అది గోల్డ్దండి, 1.5 గ్రాము ఏమో అయిందంట. సో భలే అనిపించింది. నేనైతే అలా వాచ్ చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట, నాకు తెలియదు. వాడికి చాలానే వస్తువులు వచ్చాయి. మా పెద్దమ్మ చైన్ పెట్టింది, మా అన్నయ్య అది ఏమంటారు బ్రాస్లెట్ పెట్టాడు. మేమేమో స్పూను, వెండి గిన్నె తీసుకొని వెళ్ళాం అన్నప్రాసనకి. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొని వస్తారు కదా, అంటే అన్నీ ఇవ్వాలే పెట్టిన ఐటమ్స్ కాదు. 40 days ఫంక్షన్ చేశారు చూడండి చిల్ల, అప్పుడు తీసుకొచ్చినవి కూడా ఉన్నాయి. సో వాడికి వచ్చిన వస్తువులు వాళ్ళ అమ్మమ్మ తెచ్చింది. ఈరోజు పెట్టిన వస్తువు చెప్పాను కదా, మిగిలిన చెప్పకపోతే మళ్ళీ పెట్టిన వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారని చెప్పేసి చెప్తున్నాను. చాలామంది ఎవరికి తోచినంత వాళ్ళు ఉంగరాలు అయితే చాలామంది తీసుకొచ్చారు. సో అలా మాట వాడు ఎక్కువగా పాకట్లేదని చెప్పేసి మా పెద్దమ్మ చాలా దగ్గరగా వేసిందనమాట. వాడు ఇంకా పిల్లలు క్లాప్స్ కొడుతూ పిలుస్తూ ఉంటే కొంచెం కంగారు అయిపోయాడు. అప్పుడు కొంచెం క్రాంకీ అయ్యాడు, లైట్గా ఏడ్చాడు. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాడు అనమాట. సో ఈ రోజున అన్నప్రాసన అయితే చాలా చాలా బాగా జరిగింది. మంచిగా అనిపించింది అనమాట. గుళ్ళో అనమాట. ప్రతి ఒక్కరిది వీళ్ళ ఫ్యామిలీలో ఎవరిదైనా కూడా, అంటే మా లక్కీ ప్రిన్సి పాపది కూడా ఇక్కడే జరిగింది. సో అలా అందరూ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేస్తారనమాట. మేమంతేమో వాడు ఏం పట్టుకుంటాడా అని వెయిట్ చేస్తూ ఉంటే వాడైతే హాయిగా అలా పడుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు. మళ్ళీ కొంచెం ముందే కానీ బుక్ అయితే పట్టుకున్నాడు ఫస్ట్. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా తమ్ముడికి, మా మరదలకి అయితే. ఇంకా ఏమన్నా నెక్స్ట్ ఇంకే ఐటెం పట్టుకుంటాడని చెప్పేసి మళ్ళీ పిలుస్తూ ఉంటే తర్వాత గోల్డ్ పట్టుకున్నారు. ఇట్లా మా ఫ్యామిలీలో చాలామంది కూడా బుక్కే పట్టుకున్నారు. ఇంకా చూడాలి ఎవరెవరు ఏ డాక్టర్లు అవుతారో, ఏ కలెక్టర్లు అవుతారో చూడాలి. అన్నప్రాసన 6వ నెలన 6వ రోజున చేస్తారు. అందరిలో అలాగే ఉంటుందా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ అందరూ మీ ఇళ్ళల్లో మీ ఫంక్షన్లు చేస్తారా, లేకపోతే ఇలాగే గుళ్ళు ఏమైనా సెంటిమెంట్ ఉంటుందా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ ఏం పట్టుకుంటారా అని చెప్పేసి మా వాడు చూసారా అదోటి ఇదోటి అన్నీ చూపిస్తున్నాడు మా తమ్ముడు. వాడైతే మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. చక్కగా ఇటు డొల్తా ఉన్నాడు. మా పెద్దమ్మ వచ్చేసి తిప్పేస్తూ ఉంది. ఇక్కడ మా పెద్దమ్మ కొంచెం కంగారు చేసింది, ఎందుకంటే ఇంటి దగ్గర చుట్టాలు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి లంచ్ అవన్నీ లేట్ అవుతాయి, ఇక్కడే టైం అయిపోతే ఎలా అని చెప్పేసి ఫాస్ట్గా అన్నారు. ఇంకా ఎంత ఫాస్ట్గా చేస్తుంది కదా మా నాయనమ్మ, అన్నీ ఒకేసారి పట్టేసుకుందాం అనుకున్నాడు, ఏమో మొత్తం అన్నీ కలిపేసేసాడు అనమాట. మంచిగా అనిపించింది. ఇంకా అలా అన్నప్రాసన అయితే ఇక్కడ గుళ్ళో జరుపుకున్న తర్వాత నైవేద్యం ఇక్కడే వండారండి. నేను కొంచెం లేటుగా వచ్చాను. నేను వచ్చేప్పటికే నైవేద్యం వండడము, మొత్తం ప్రదక్షిణాలు చేయడము, ఇక్కడ అన్నీ అరేంజ్ చేయడము, వెయిట్ చేయడం అలా జరిగిందనమాట. ఇంకా మేము మా మీరా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ కొంచెం లేటుగా వచ్చామన్నమాట. సో మేము వచ్చేసి ప్రదక్షిణాలు చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇది అనేది స్టార్ట్ అయిందనమాట, అన్నప్రాసన అనేది.
చాలా వరకు అన్నప్రాసన అనేది మేనమామ దగ్గర నుంచే చేస్తారు. మేనమామలు లేకపోతే అప్పుడు తల్లిదండ్రులు తినిపిస్తారేమో నాకు తెలీదు. సో, మేనమామలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మా లక్కీ పాపకి మా ప్రిన్సీకేమో మా తాతయ్య తినిపిచ్చారు. నాకు కూడా ఎవరు మేనమామలు లేరు కదా! అంటే నాకు తమ్ముళ్ళు లేరు కదా! నాకు మేనమామలు కాదు. నాకు తమ్ముళ్ళు లేరుగా, మా పిల్లలకి మేనమామలు లేరని చెప్పేసి మా తాతయ్య కూర్చోబున్నాడు. మా లక్కీ పాపకేమో ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తున్న మా మునీర్ తమ్ముడు అనమాట. వీడు కూర్చున్నాడు అనమాట. ఇంకా తను కూడా అన్న తమ్ముళ్ళు లేరండి, మా మర్దలు కూడా. అందుకని ఇంకా వాళ్ళిద్దరే తినిపించారేమో. ఇంకా వాళ్ళిద్దరూ అంటే తల్లిదండ్రులు ఇద్దరు తినిపించిన తర్వాత ఇదిగోండి మా పెద్దమ్మ తినిపిస్తుంది, నాయనమ్మ అనమాట. అసలు వాడు అది చూపిస్తుంటేనే ఇంకా నోట్లో అలా పెట్టేసుకుంటున్నారు. మెతుకులు తగిలితే మళ్ళీ అవి ఊసేస్తున్నాడు అనమాట. ఓన్లీ ఆ స్వీట్ అనేది తీసుకుంటున్నాడు వాడు. భలే అనిపించింది. తర్వాత ఇది కూడా మా పెద్దనాన్న తినిపించారు. ఇంకా వరుసగా వాళ్ళ అమ్మమ్మ అట్లా ఇంకొచ్చిన బంధువులంతా కూడా వన్ బై వన్ వాడికైతే అలా నోటికైతే స్వీట్ అనేది తినిపిస్తూ ఉన్నారనమాట. మంచిగా సెలబ్రేషన్ అనేది జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. పెద్దగా ఊళ్ళో చుట్టాలని అంతగా ఇదిగా ఏం చేయలేదు. ఓన్లీ చుట్టాలని దగ్గర వాళ్ళని పిలుచుకున్నారనమాట. సో అలా అంటే దగ్గర వాళ్ళైనా కూడా మా ఫ్యామిలీస్లోనే వీళ్ళ నాగి వాళ్ళ తరపు నుంచెలే దగ్గర ఒక 150 to 200 మెంబర్స్, 150 ఉంటారండి, 100 ఎబోనే ఉంటారు. ఇంకా వాళ్ళ పుట్టింటి వాళ్ళు కలిపి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అలా ఉండి మొత్తం ఒక 200 మెంబర్స్కి ఏమో పిలుచుకొని చేసుకున్నారనమాట. ఇంకా అంతేనండి, ఉన్నంతలో మంచిగా చాలా గ్రాండ్గాను గొప్పగానే సెలబ్రేట్ చేసుకున్నారనమాట. బాగుంది. తినేమో మా పెద్ద మరదలు అనమాట. అంటే మునీర్ వాళ్ళ అన్నయ్య భార్య. ఇప్పుడు మా మరదలు అక్కడ కూర్చుంది, వీళ్ళిద్దరు తోటి కోడలు అనమాట. మీకు జస్ట్ నాగి వాళ్ళ తరపున రిలేటివ్స్ ఎవరు అనేది చెప్తున్నాను. అసలు ఇంతకీ ఈ మునీర్ ఎవరు అనేది తెలియదు కదా, వీళ్ళిద్దరు ఎవరో తెలియదు కదా మీకు. అదే నాగి వాళ్ళ పెద్ద మేనమామ చిన్న కొడుకు చిన్న కోడలు అనమాట. సో వాడు బుడ్డోడు. మీకు తెలిసే ఉంటుంది వీళ్ళిద్దరిని, మీరు చాలా వరకు వ్లాగుల్లో చూసే ఉంటారు. సో తెలియని వాళ్ళకైతే తెలుస్తుందని చెప్తున్నాను అనమాట. అందరూ తినిపించేశారు. ఇంకా నేను కూడా వచ్చేస్తే వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేను నా చేత్తో అయితే అలా తినిపించాను. నేను 3 సార్లు ఒకటే మెతుకు పెట్టాను. ఆ మెతుకు వాడు ఆ స్వీట్నెస్ తీసుకోవడం, బయటికి తీసేయడం, అదే పెడుతున్నాను అది తీస్తున్నాడు, అదే పెడుతున్నాను అది తీస్తున్నాడు అలా. ఇంకా వాడైతే ఎదురు ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అనమాట. కొత్త పాత ఏమీ లేదు. ఎదురు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఎత్తుకోవాలి అన్న ఇంటెన్షన్లో ఉన్నాడు. ఇది కాకుండా సిచ్యువేషన్ మేము భోజనం చేసిన తర్వాత మా మరదల వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు వాడిని. సో వాడు ఏం చేశాడంటే చేతులు నాకు ఇస్తున్నాడు నా దగ్గరికి రావడం కోసం. సరే నేను ఎత్తుకుంటే మళ్ళీ వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళడం, అట్లా వాడు భలే ఆటలు ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా నేను అలా కాసేపు కూర్చొని వాడికి తినిపించిన తర్వాత ఇదిగోండి మా తమ్ముడు మీరాగాడు వీడుకు తినిపిస్తున్నాడు. వీడు తినిపిస్తుంటే వాడు తీసేసుకొని వాడే తినడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. ఫస్ట్ టైం అండి నా యూట్యూబ్ ఈ జర్నీలో ఒక అకేషన్ది ఫుల్గా సెలబ్రేషన్ వీడియో పెట్టడం అనేది ఫస్ట్ టైం అనమాట. వీడిదే అయింది. సో మంచిగా అనిపించింది, బాగా జరిగింది సెలబ్రేషన్స్ కూడా. నేను ఓన్లీ గుడిలో జరిగిన అన్నప్రాసన దాని వరకే తీసాను. ఇంటి దగ్గర భోజనాలు కానివ్వండి అవేమీ తీయలేదనమాట. ఎలా అనిపించింది మీకు, మీరు ఇలా చేస్తారా లేదనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, చాలామంది అదేంటి మీరు ముస్లిమ్స్ కదా పుట్ట దగ్గర చేయడం ఏంటి అది ఇది అనుకుంటారు. కానీ వీళ్ళకి ఎప్పటి నుంచో అంటే వీళ్ళ నాగి వాళ్ళ అమ్మమ్మ తరపు నుంచేలే, అమ్మమ్మలు తాతయ్యల తరపుల నుంచే పిల్లలు అందక కానివ్వండి, ఇంకా వాళ్ళకి ఫస్ట్ నుంచే అక్కడికి వెళ్ళడం అలవాటు. పిల్లల విషయం కానివ్వండి, ఇంకా వేరే వేరే పర్సనల్ థింగ్స్ ఉంటాయి కదా, ఎక్కడో కనెక్ట్ అవుతారో అలా కనెక్ట్ అయిన ప్లేస్ ఇదనమాట. అందుకే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా పెళ్ళైనా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఇంట్లో అన్నీ స్టార్ట్ చేసుకుంటారనమాట. అంటే కొంతమందికి ఇలవేల్పులని ఉంటాయి కదా, సో ఆ టైప్లో అయితే వీళ్ళు తీసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారనమాట. సో అందుకని ఈ విషయం చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇలా చేయాలి, ప్రతి ఒక్కరు ఇలా ఉంటారని కాదు, ఒక్కొక్కరు సెంటిమెంటల్ ఒక్కొక్కటి అనమాట. ఇక్కడ పుట్ట దగ్గర జెండాల చెట్టు కూడా ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకుంటారనమాట. సో వీళ్ళ ఇళ్ళలో చాలామంది పేరు కూడా నాగుల్ మీరావళి, నాగూర్ ఇలా అన్నీ ఈ పేరుకి సంబంధించే ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా టిఫిన్లు చేసేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ లంచ్ టైంకి రెడీ అయ్యి వచ్చామన్నమాట. ఇలా జరిగిందండి. ఒక ఫంక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, ఆల్ ఆఫ్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.